శుభోదయం. మనిషి ఉన్న స్థితి నుంచి పై స్థాయికి చేరడానికి దొరికిన ఒకే ఒక అవకాశం పరోపకారం. మనుషుల పరోపకారం ద్వారా బంధ విముక్తులై సత్యం యొక్క వాస్తవాన్ని సులభంగా అర్థం చేసుకుని మోక్షపదాన్ని చేరుకుంటారు. లోకోపకారం కోసం గౌతమ్ బుద్ధుడు కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు. శ్రీరాముడు భార్యను దూరం చేసుకున్నాడు. హనుమంతుడు బ్రహ్మచారి అయి ధర్మానికి సేవ చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి వివేకానంద సన్యాసం తీసుకున్నాడు. రామకృష్ణ పరమహంస సంసార సుఖానికి దూరంగా ఉన్నాడు. రమణ మహర్షి లోకమే తనదని ప్రేమించాడు. ఇలాంటి ఎందరో మహానుభావులు లోకోపకారం కోసం తమ జీవితాలను త్యాగం చేసి ఇప్పటికి నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఈ బోధన సనాతన విద్యా విధానంలో చిన్నప్పటి నుంచి నిత్యం బోధించబడుతుంది. తద్వారా లోక కళ్యాణం జరిగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లతారు. శ్రీనివాస్.